దేవుని యొక్క మాటల ద్వారా మనల్ని పోషిస్తాడు. దేవుని మాటల ద్వారా మనకు ధైర్యాన్ని ఇస్తాడు. సాధు సుందర్ సింగ్ సువార్త చేసుకుంటా రైల్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సువార్త చేస్తుంటే కొంతమంది గిట్టని వారు ఏంటి మత ప్రచారం అని సాధు సుందర్ సింగ్ని తిట్టి అతని చేతిలో ఉన్న బైబిల్ని రైల్లో నుండి బయటికి గెట్టేసేసారు. సాధు సుందర్ సింగ్ బాధపడిపోయాడు. బైబిల్ తీసుకోపోయారు, కానీ బైబిల్ని ఎందుకు అలా పడేయడం అని బాధపడ్డాడు, వేదన పడ్డాడు. అయితే ఒకరోజు మీటింగ్కి వెళ్ళాడు. మీటింగ్లో వాక్యం చెప్పడానికి పిలువబడ్డాడు. దానికి ముందుగా ఒక వ్యక్తిని సేవకులు పిలిచారు సాక్ష్యం కొరకు. ఆ వ్యక్తి వచ్చి నిలబడి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. పలానా దినమున నేను నా జీవితంలో ఎదుర్కొన్న ఓటమిని బట్టి, నా జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి, నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను బట్టి తట్టుకోలేక, భరించలేక, ఇంకా ఓటమిని అంగీకరించలేక నేను చచ్చిపోదాం, ఇంకా బ్రతికే అవకాశం నాకు లేదు అని చెప్పి చనిపోవడానికి సిద్ధపడి రైలు పట్టాల దగ్గర రైలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నా. ఆ సమయంలోనే ఎవరో తెలియని వ్యక్తి ఒక బైబిల్ గ్రంథాన్ని రైల్లో నుండి పాడేస్తే అది నా దగ్గరకు వచ్చి పడింది. ఏంటా గ్రంథం అని చనిపోయే ముందు దాన్ని తెరిచి చదివితే దేవుని మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆదరణ లేదు, ఒంటరినైపోయాను, బ్రతుకు మీద విరక్తి పుట్టింది, బ్రతికే అవకాశం లేదు, ఇంక నేను చచ్చిపోవాలనుకుని ఉన్న నా జీవితంలో నేను బ్రతికే ఒక మార్గాన్ని దేవుడు నా ఎదుట పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చనిపోయేవాడినే, కానీ ఆ రోజు బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు చదివిన నాటి నుండి నా బ్రతుకులో నాకు బ్రతికే ఒక మంచి మార్గాన్ని అది నాకు తెలియజేసింది. ఒంటరిగా ఉన్న నాకు ధైర్యాన్ని ఇచ్చింది, ఓడిపోయిన నాకు ధైర్యాన్ని ఇచ్చింది, నాకు జీవితం ఉంది అని అది నాకు తెలియజేసింది. ఆ రోజు ఆ బైబిల్ గ్రంథం లేకపోయి ఉంటే ఈరోజు నేను ఎక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పేవాడిని కాదు అని చెబుతూ ఉంటే వెనకాల ఉన్న సాధు సుందర్ సింగ్ అప్పుడు బాధపడ్డాడు, ఇప్పుడు గర్వంగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గర్వంగా ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఆయన మాటలు ప్రజలను పోషిస్తాయి, ఆయన మాటలు ప్రజలకు ధైర్యంనిస్తాయి. కృంగిపోయిన వేళలో, ఓటమి కలిగిన పరిస్థితులలో, దిక్కుతోచని పరిస్థితులలో, చుట్టూ మార్గాలు మూసుకుపోయిన పరిస్థితులలో, ఏ పరిస్థితి అయినప్పటికీ నా ప్రభువు దగ్గర గనక నీ బాధను వెళ్ళగొక్కగలిగితే ఆయన ఒక పరిష్కారముగా నీ ఎదుట నిలబడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.